విజయ్ మాస్టర్ ఒక షాట్ బాగా జరిగితే ఆయన అని అంటారు. అది సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సినిమాలోనే చాలా సార్లు నాతో అన్నారు. అది మరి నన్ను ప్రోత్సహించడానికో నిజంగా బాగా చేసిన తెలియదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడక్షన్ డిజైనర్ రామాంజన్ గారు, నేను గోల్కొండ హై స్కూల్ సినిమాలో ఫోటో పడింది కదా, దాన్ని పని చేసినప్పుడు ఆయన కూడా దాంట్లో పని చేశారు. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ సర్కిల్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, ఓ సిగ్గుపడిపోకు, పర్లేదు బాగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జీ స్టూడియోస్ నుంచి మా దివ్య గారు, ఐ థింక్ అన్ని మంచి సెకండ్లకి యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద ఈపీ అండ్ నౌ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ స్టూడియోస్ సౌత్. సూపర్ అండి, వాట్ అ జర్నీ. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ మా టీం మొత్తంలో చాలా స్వీట్ గా మాట్లాడే, నాతో చాలా స్వీట్ గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు కానీ, ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదే అమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా రాధ్య స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడ తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాను చాలా భయపడ్డాం నేను, నిహారిక గారు. ఏన్ గురు ఏనాಯ್ತು? వెరీ 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 స్వీట్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. మొన్న దండోరాలో కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ స్మాల్ పార్ట్, వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. మా కిషోర్ అన్న, నెల కిషోర్ గారు, మా బ్రహ్మాజీ గారు, తనిఖీలవర్ణి గారు, ఆశీష్ గారి గారు, రోహిణి గారు, వాసు గారు, సో మెనీ యాక్టర్స్, సో మచ్ టాలెంట్. మాకంటే చాలా సీనియర్స్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ థింగ్ నేర్చుకుంది, రాకాస సినిమా అనేది మెజారిటీ నైట్ షూట్స్ అండి. పీక్ వింటర్ లో షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ ఏజ్ లో కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉన్నారండి. అండ్ మాలాంటి అప్కమింగ్ టాలెంట్స్, యునో నేను కానీ, నిహార్ గారు కానీ, వాన్స కానీ, వెన్ వీఆర్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రీషూట్స్ ఆర్ ఎక్స్ట్రా షెడ్యూల్స్, కాల్ షీట్స్ మా దగ్గర ఉండవు. ఏవైనా సరే అప్పటికప్పుడే చేశారు. అంత చలిలో కూడా చాలా కోఆపరేట్ చేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై కాస్ట్. మీకు ఆబ్వియస్లీ చిన్న విషయం ఉండొచ్చు, బట్ మాకు చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే మేము చేసే ప్రతి సినిమా మాకు పెద్ద సినిమా. మాకు ప్రతి సినిమా అంటే మా మైండ్ లో 100 కోట్లు పెట్టే సినిమా అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ మహేంద్ర నయని, నయన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పాపం తను సీనియర్ హీరోస్ తో పనిచేయడం వల్ల వాళ్ళందరూ రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. తనకి తనలాగా ఉండే ఛాన్స్ దొరకదు. చిన్నపిల్లండి బాబు, తిప్పి కొడితే 25 అడుగులు లేవు అమ్మాయికి. ఆమెకి ఎప్పుడు గెంతుతా ఉండాలి, ఒక పన్నీలాగా అటు ఇటు వెళ్తూ ఉండాలి, గెలుగుతూ ఉండాలి, ఇరిటేట్ చేస్తూ ఉండాలి. బట్ ఫైనలీ ఐ హోప్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ అవర్ సెట్. బట్ ఒక డైరెక్టర్ కి ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ కావాలో చాలా తక్కువ ఎక్స్ప్లెనేషన్ తో చేసే అమ్మాయి, చాలా చాలా టాలెంటెడ్ అమ్మాయి. అది మానస గారు చాలా సార్లు చెప్తారు. ఆవిడ అంటుంటారు, ఏంటది అది భలే చెప్పగానే చేసేస్తుంది ఏంటి అని. షీ కమ్స్ అండ్ టెల్స్. అది మీకు చెప్పరు ఆబ్వియస్లీ, ఆవిడంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వర్కింగ్ అండ్ మోర్ దెన్ దాట్ ఇన్ ప్రమోషన్స్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అయిపోయింది వెళ్ళు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు నేను జెన్యున్లీ కొంచెం భయపడ్డానండి గెటప్ సింగ్ గారితో సీన్లు అంటే. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన టైమింగ్ కానీ, ఆయన గెటప్స్ కానీ, జబర్దస్త్ లో లెజెండ్ ఆయన. హీజ్ అ విషనరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫ్యూచర్ లో వచ్చే క్యారెక్టర్స్ ని ముందే పసిగట్టి ఆ గెటప్స్ చేసేసి ఇట్స్ ట్రూలీ విషనరీ. సార్ ఇంత ఎలివేషన్స్ తో పక్క రావచ్చు కదా సార్ ఒకసారి. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. అది ఆబ్వియస్లీ ఆయన పక్కన కాబట్టి ఆయన కొంచెం విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటారు, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. బట్ జెన్యూన్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్, కైండెస్ట్ అండ్ వెరీ రియల్ పీపుల్ దట్ ఐ నో. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాగా. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లు, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది.
ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ నో, బట్ ఆన్ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టారు సార్. ఇప్పటికి చాలా మంది, ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిస్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్. నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండదు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు ముందుకు రావాలి.